దేశ స్వాతంత్ర్యంలో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రస్తావించినప్పుడు మనం తరచుగా కొన్ని పేర్లు మాత్రమే గుర్తు చేసుకుంటాము. కానీ చరిత్రలో గణనీయమైన భాగం నినాదాలు లేదా పోస్టర్లలో కాదు, సమాజం పునాదిలోనే ఉంది. అది 1920లు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం మాత్రమే కాదు, వారు భారత సమాజాన్ని బలహీనంగా, విచ్ఛిన్నంగా ఉంచాలని కూడా కోరుకున్నారు. ఈ కాలంలో జన్మతః దేశభక్తుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ అనే వ్యక్తి ఉండేవారు. నేడు డాక్టర్ హెడ్గేవార్ యుగంతర్ అనుశీలన్ సమితి వంటి విప్లవాత్మక సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. భగత్ సింగ్, రాజ్గురు వంటి విప్లవకారులతో ఆయనకు ప్రత్యక్ష సంబంధముంది. 1915లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక కంటోన్మెంట్లలో విప్లవం కోసం ప్రణాళికలు రూపొందుతున్నప్పుడు డాక్టర్ హెడ్గేవార్ మధ్య భారతదేశానికి బాధ్యత వహించారు. ఆ సమయంలో స్వాతంత్ర్య ఉద్యమానికి వేదిక కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ హెడ్గేవార్ కాంగ్రెస్ ఉద్యమాలలో కూడా చురుకైన పాత్ర పోషించారు. ఆయన 1921, 1930 సత్యాగ్రహ ఉద్యమాలలో పాల్గొన్నారు. జైలుకు వెళ్లారు, జైలు శిక్షలు అనుభవించారు. సమాజం వ్యవస్థీకృతమై క్రమశిక్షణ పొందే వరకు స్వాతంత్ర్యం అసంపూర్ణంగా ఉంటుందని డాక్టర్ హెడ్గేవార్ విశ్వసించారు. ఈ ఆలోచనతో 1925లో విజయదశమి నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడింది. ఆర్ఎస్ఎస్ యొక్క ఏకైక ప్రతిజ్ఞ తనను తాను, శరీరం, మనస్సు, సంపదను దేశ స్వాతంత్ర్యానికి అంకితం చేయడమే. ఆర్ఎస్ఎస్ ఏ యొక్క పార్టీ సంస్థగా మారలేదు, అది దేశ నిర్మాణానికి పునాదిగా మారింది.